హాయ్ ఫ్రెండ్స్, నేను వాసుచారావరి. ఈరోజు మన ప్రయాణం సాలూరు నుంచి సుంకి ఘాటీ మీదుగా ఘాట్ రోడ్ అందాలను వీక్షిస్తూ అరకు వైపు సాగుతోంది. ఈ జర్నీలో మనం సుంకి, రాళ్ళగడ, పుకిరి మీదుగా అరకు జర్నీ ప్రకృతి ఒడిలో సాగిపోతుంది. ఉదయం 6 గంటలకు మొదలైన మా ప్రయాణం సుంకి ఘాటీ అందాలను వీక్షిస్తూ సుంకీలో బ్రేక్ఫాస్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. గబగబా తినేసి బయలుదేరండి, అరకు వెళ్ళాలి. ఇంకా తమ్ముడు గారు బాగుంది. వన్స్ అగైన్ వెల్కమ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఒరిస్సా స్టేట్ స్పెషల్ డిషెస్ పూరి, ఇడ్లీ. ఈరోజు కుమ్మడం మొదలైంది. తినేసి అరకు బయలుదేరం. బాగుంది. వావ్, క్యా సీన్ హై. దారంతా అద్భుతమైన ప్రకృతి ఒడిలో ప్రయాణం చాలా బాగుంటుంది. అందమైన పొలాలు, అద్భుతమైన వ్యూస్ చాలా బాగుంటాయి. అందువల్ల మన జర్నీ ఓ పట్టాన సాగదు మరి. ఆపండి రోయ్ బాబు, ఆపండి ఆపండి ఆపండి. సీనరీ అద్భుతంగా ఉంది. తిప్పండి బళ్ళు, తిప్పండి తిప్పండి. బ్రదర్, ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది. అరకులో చూద్దాంలే. దారి పొడవులో చూస్తూ వెళ్ళడానికి కదా బళ్ళ మీద వచ్చాం. ఇక్కడ ఆగితే అరకు ఏమైనా కోపడుతుందా, మీద పడి కొడుతుందా? వెళ్దాం వెళ్దాం. ఫైనల్గా వెళ్ళేది అరకే. ఓకే. రణజిల్లేడా జలపాతం పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్యాటకులు స్టే చేసేందుకు వీలుగా దారిలో మనకు క్యాంపింగ్ టెంట్స్ కూడా కనబడతాయి. ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే ఎదురుగా వాటర్ ఫాల్ కనబడుతుంది. ఈ గ్రామంలో పార్కింగ్ వసతిని ఈ గ్రామం వారే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు 10 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇక్కడ ప్రవహిస్తున్నవి జలపాతంలో నీళ్లే ఇలా కాలువల ద్వారా పొలాలకు మళ్లిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ జలపాతాన్ని చూడడానికి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్లు లేవు. ఇది ఒక మంచి పరిణామం. ఈ రణజిల్లేడా వాటర్ ఫాల్స్ అంతగా ప్రాచుర్యంలో లేదనే చెప్పాలి. జలపాతం చిన్నగా కనబడుతుంది. సరదాగా గడపడానికి కొంచెం అనుకూలం కాదు. జలపాతం దగ్గర ఇరుకుగా ఉంటుంది. కిందన విశాలంగా ఉన్న ప్రవాహాన్ని దారి మళ్లించి పొలాలకు నీళ్లు అందించడంతో ప్రవాహం వరవడి మనకు కనబడదు. ఈ రణజిల్లేడా వాటర్ ఫాల్ దాదాపు 60 అడుగుల ఎత్తు నుండి కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ ఇక్కడ జలపాతంగా దర్శనమిస్తోంది. ఈ ప్రవాహపు నీరే అరకుకు ప్రధాన త్రాగునీరుగా సప్లై చేయబడుతోంది. ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్ మల్టీ స్టేజ్ వాటర్ ఫాల్ అంటే కొండలపై నుంచి ప్రవాహం అంచెలంచెలుగా కిందికి పడుతుంది. అందువల్ల ఈ ప్రవాహపు సౌందర్యాన్ని మనం కేవలం కింద నుంచి మాత్రమే సందర్శించడం వీలు పడదు. ఈ వాటర్ ఫాల్ పక్కగా కొండ అంచున చిన్న కాలిబాట ద్వారా సందర్శకులు, ఔత్సాహికులు పైకి వెళ్ళి వాటర్ ఫాల్ను తమ కెమెరాలలో బంధిస్తున్నారు. నేను కూడా మెల్లిగా ఆ కాలిబాట వెంట కొంచెం కష్టమే అయినా పైకి వెళ్ళగలిగాను. ఫైనల్గా నేను 3 స్టేజ్ల వరకు అతి కష్టంపై సందర్శించగలిగాను. 2వ స్టేజ్ వరకు సాధారణంగా అందరూ వెళ్ళవచ్చు.
ఆపై మూడో స్టేజ్ కొంచెం ప్రమాదకరంగా కష్టసాధ్యంగా ఉంటుంది. మనల్ని జలపాతం పైభాగానికి తీసుకెళ్లి చిన్న కాలిబాట శీతాకాలంలో పర్వాలేదు కానీ వర్షాకాలంలో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. జారి పడితే కాళ్ళు చేతులు విరగడమా, ప్రాణాలు పోవడమా పక్కాగా గ్యారంటీ. ఫ్రెండ్స్, కష్టపడి పైకి చేరుకున్న తర్వాత ఇక్కడ జలపాతాన్ని చూడడం అన్నది మనసును అద్భుతమైన ఆనందానికి గురి చేస్తుంది. ఇక్కడ నుంచి జలపాతం వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఎంత బాగుందో. జనం సంగతి తర్వాత, ముందు మనం సాటిస్ఫై కావాలి కదా. ఏమంటావు బ్రదర్? రా. సందర్శకులు నీటిలోకి దిగేటప్పుడు బూట్లు చెప్పులతోనే నీటిలోకి దిగండి. ఎందుకంటే తాగుబోతులు తాగేసి పగలగొట్టిన బాటిల్స్, గాజు పెంకులు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. మనం విహారయాత్ర జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదయాత్రగా మారే ప్రమాదం ఉంది. అలాగే ఆకతాయిల నుంచి పర్యాటక ప్రదేశాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రణజిల్లేడు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. అదిగోటి వాటర్ ఫాల్ మన వెనక కనబడుతుంది. ఇది జలపాతం యొక్క పూర్తి దిగువ భాగం. ఇక్కడ భారీ నీరు వస్తే తప్ప ఇక్కడ ప్రవాహం కనబడదు. ఈ క్రింది భాగానికి వచ్చే నీటినే కాలువల ద్వారా పొలాలకు మళ్లించారు. ఇది దిగువ భాగంలో నీరు ఎక్కువగా ఉన్న సమయంలో జాలువారుతున్న నీటి ప్రవాహం. మనం కొండపై నుండి చూస్తున్నప్పుడు కొండ దిగువన ప్రవాహం, కొండలు, పొలాల మధ్య అందంగా సాగిపోతూ ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఈనాటి రణజిల్లేడు వాటర్ ఫాల్స్ వీడియో. ఫ్రెండ్స్, వీడియోని సాధ్యమైనంత వరకు అందంగా వివరంగా చూపించారనే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను మరో మంచి వీడియోతో. త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. మీ వాసు చిరావురి.